హలో ఫ్రెండ్స్, చెన్నై రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాను. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా రూమ్కి వెళ్ళాలి. ర్యాపిడో కానీ ఏదైనా ఆటో ఉంటే చూసుకొని. మ్యాక్సిమం ర్యాపిడోని బుక్ చేసుకోండి. ఆటో వాళ్ళు నైట్ టైం ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు, 300 అలా అడుగుతున్నారు. ర్యాపిడో కానీ ఊబర్ కానీ చాలా బెస్ట్ మనకి. రోడ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. టైం నైట్ 12 అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే హోటల్ నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు లో ప్రైస్లో. చూద్దాం ఎలా ఉంటుందో. మనం వెళ్ళే హోటల్ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను హోటల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. చెన్నైలో మాత్రం చూస్తున్నాను కదా, ప్రతి 100 మీటర్స్కి మాత్రం ఒక సబ్వే ఉంటుంది. ఇది చాలా బెస్ట్. రోడ్డు క్రాస్ అయ్యే వాళ్ళకి యాక్సిడెంట్స్ చాలా తగ్గుతాయి దీని నుంచి. రూమ్ నెంబర్ 301. రూమ్ కాస్ట్ వచ్చేటప్పటికి 400 రూపీస్ పడింది మనకి. రూమ్ చాలా బాగుంది. సింగిల్ బెడ్ అంటారు కానీ ఇద్దరు పడుకోవచ్చు. టీవీ ఉంది. ఒక మిర్రర్ ఉంది. ఇవి తగ్గించుకుంటే చాలా మంచిది మనకి. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇదే ఆ హోటల్. నైట్ ఇంకా పనుకున్నాను. మార్నింగ్ 8కి లేచాను. 8కి లేచి బ్రష్ చేసి బయటకు వచ్చాను. దగ్గరలో టిఫిన్ హోటల్స్ ఉన్నాయి. మన ఆంధ్ర టిఫిన్స్ దొరుకుతాయి. టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాను. ఇంకా హోటల్ నుంచి మన బయోమెట్రిక్ సెంటర్ వచ్చేటప్పటికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. దీనికి కూడా ర్యాపిడో కానీ ఊబర్ కానీ బుక్ చేసుకోండి. ఆటో వాళ్ళు అయితే చాలా ఎక్కువ అమౌంట్స్ అడుగుతున్నారు. ఊబర్ అనుకున్నా ఒక 50 రూపీస్ 60 రూపీస్లో అయిపోతుంది. వాళ్ళే 150 200 అలా అడుగుతున్నారు. చెన్నై బయోమెట్రిక్స్ కానీ వీసా ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి ఈ హోటల్ ట్రై చేయండి. లో ప్రైస్లో బెస్ట్ హోటల్. చెన్నై రోడ్స్ మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి. అసలు రోడ్డు మిడిల్లో ఒక డివైడర్ ఉంటుంది కదా, చాలా బెనిఫిట్ ఆ డివైడర్ వల్ల. రోడ్డు తప్పనిసరిగా అందరూ సబ్వే నుంచి క్రాస్ అవ్వాలి. ఈ డివైడర్ వల్ల మనం రోడ్డు క్రాస్ అవ్వాలన్నా కుదరదు. దీనివల్ల మనకి కొన్ని రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గుతాయి.
అన్నీ చాలా పాత బిల్డింగ్లు కూడా ఉన్నాయి అసలు. ఎల్ఐసి చూడండి, అసలు ఎంత పెద్ద బిల్డింగ్ ఎల్ఐసి. స్టేట్ బ్యాంక్ అది వైట్ ప్యాలెస్ లా ఉంది. ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి మీ బయోమెట్రిక్స్కి. నా బయోమెట్రిక్స్ కంప్లీటెడ్. ఇదే మన బయోమెట్రిక్ సెంటర్, ఇది మనం చూస్తున్నాం కదా. వీళ్ళందరూ బయోమెట్రిక్స్కి వచ్చిన వాళ్ళే. ఇలా లైన్లో నుంచోబెడతారు. ఇక్కడ గార్డ్స్ ఉన్నారు కదా, వైట్ యూనిఫామ్ వేసుకొని. ఈ గార్డ్స్ మన అపాయింట్మెంట్ టైమ్, మన పాస్పోర్ట్, మన DS-160 లోపలికి పంపిస్తారు. ఇలా లైన్లో నుంచోబెడతారు ఇక్కడ క్యూ లాగా. మాస్క్ మ్యాండేటరీ. మాస్క్ మర్చిపోయి ఇక్కడ కొనుక్కోవచ్చు, షాపుల్లో ఉంటవి. ఇక్కడ దాకా లైన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనతో పాటు వస్తారు కదా మన పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఇలా నుంచుంటారు. ఇంకా రోడ్డుకి బయోమెట్రిక్ సెంటర్ ఆపోజిట్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఇవాళ ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా అందరు నుంచుంటారు. ఇంకా వాళ్ళు ఇంక లోపల బయోమెట్రిక్స్కి వెళ్తారు కదా. ఇక్కడ మనకే స్పేస్ లేదండి, ఈ ఆటో వాళ్ళు ఇంక ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తారు అసలు. ఇంక వీళ్ళే మొత్తం స్పేస్ మొత్తం ఆక్యుపై చేస్తారు. నెక్స్ట్ నాకు టుమారోనే వీసా ఇంటర్వ్యూ ఉంది. ఒకసారి ఇంకా వీసా కాన్సులేట్ చూసుకుని వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. బయోమెట్రిక్స్ అయితే ఈజీగానే కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు, వెళ్ళాను, ఒక ఫోటో తీసుకున్నారు, 4 ఫింగర్స్ అండ్ 2 థమ్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఒక మ్యాటర్ ఒకటి చదవమన్నారు, చదివేశాను. ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి సార్. మొబైల్స్ అలౌడ్ బయోమెట్రిక్ సెంటర్లోకి, బట్ కాకపోతే సైలెంట్లో పెట్టుకోవాలి. వ్యాలెట్స్ కూడా అలౌడ్. బ్యాక్ ప్యాక్స్ అవి అయితే తీసుకురావడం కుదరదు. మీ దగ్గర ఏదైనా బ్యాగ్ ఏమైనా అలా ఉంటే బయోమెట్రిక్ సెంటర్ ఆపోజిట్లో పెట్టేసేసేయచ్చు. ఇదే మన వీసా కాన్సులేట్. చూస్తున్నాం కదా, ఈ సబ్వే దాటిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంతా ఆటోలు మరి ఘోరంగా ఉంటారు అసలు. ఇక్కడ ఉంది కదా బస్ స్టాప్, ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి క్యూ స్టార్ట్ అవుతుంది వీసా వాళ్ళది. ఈ క్యూ అంతా ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు మన అపాయింట్మెంట్ టైం చూసి, మన పాస్పోర్ట్ చూసి చెక్ చేసేసేసి, వీళ్ళు అనమాట ఎస్కార్ట్స్, వీళ్ళు లోపలికి పంపిస్తారు. ఇక్కడ ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఈ క్యూలో ఇలా రావాలి. క్యూ లైన్లో ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఈ మెయిన్ గేట్ లోపల నుంచి ఎంట్రీ అవ్వాలి. ఫస్ట్ కౌంటర్లో నుంచి ఫస్ట్ డోర్ ఓపెన్ చేసుకొని ఇంక లోపలికి వెళ్ళి వీసా అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ గేట్ ఉంటుంది. ఈ గేట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఇదే మన వీసా కాన్సులేట్ చెన్నైలో. చూద్దాం, నా వీసా అక్కడ ఉండిపోయింది. మరి రేపు ఇస్తాడో ఇవ్వడం, నాకు ఇస్తాడని అనుకుంటున్నా 200%. ఇదన్నమాట మన వీసా కాన్సులేట్. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.